బిగ్గరగా కేకలు. యేసయ్య ప్రార్థన ఆలకించేవాడు. ఎనీ డౌట్? ఎవరికైనా అనుమానం ఉందా? ఎవరికి అనుమానం లేదు. ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నవారు ప్రార్థన చేసినా ఆయన వింటారు. ఎంత పాపి ప్రార్థన చేసినా ఆయన ఖచ్చితంగా వింటారు. అయితే ఈ వ్యక్తి చేసిన ప్రార్థన ఒక డిఫరెంట్ ప్రేయర్. ఏంటా ప్రేయరు? నన్ను వదిలేయ్యా, నా జోలికి నువ్వు రావద్దు. కొంతమంది ఇలాగే అనుకుంటారండి, నువ్వు వెళ్తే వెళ్ళు కానీ మందిరానికి నన్ను మాత్రం, నీ భక్తికి నేను అడ్డు రాను, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు వెళ్ళు, నువ్వు యేసయ్యకి ప్రేయర్ చేసుకుంటావా, ఫాస్టింగ్ చేసుకుంటావా, కన్నీటి ప్రార్థన చేసుకుంటావా, ఏం కానుకలు ఇస్తావా, డూ వాట్ ఎవర్ యూ వాంట్, నా జోలికి మాత్రం రావద్దు. కొంతమంది దేవునితో వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందంటే టచ్ మీ నాట్ లాగా. దేవా నా జోలికి మాత్రం రావద్దు, నువ్వు ఇంకందరినీ పట్టించుకో. ఈ వ్యక్తి చేస్తున్న ప్రార్థన కూడా అదే. ఎందుకంటే ఈ వ్యక్తిలో ఉన్న అపవిత్రాత్మ శక్తులు ఇతన్ని విడిచి వెళ్ళడానికి వాటికి ఇష్టము లేదు. ఈవిల్ స్పిరిట్స్ ఇతనిలో చక్కగా ఇతన్ని ఒక నిలయంగా చేసేసుకున్నాయి కాబట్టి అపవిత్రాత్మ శక్తులకు ఇతనిని విడిచి వెళ్ళడం ఇష్టం లేదు. ఇతను చేసిన ప్రార్థన ఒక మాటలో చెప్పాలంటే దైవ చిత్తానుసారమైన ప్రార్థన కాదండి. దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము ఎవ్వరూ నశించొద్దు, అందరూ అంతటా మారు మనసు పొందాలి. అది యేసయ్య హృదయము, అది దేవుని హృదయము. మన హృదయం కూడా అదే ఉండాలి. వీడు పోతే పోన్లే నరకానికి. ఒకవేళ మనకి ఎవరైనా నష్టం కష్టం కలిగజేస్తే వాడు నరకానికి పోతే బాగుండు అని మనం కోరుకోవచ్చా అండి? అని ప్రార్థన చేయొచ్చా? నాకు నష్టం కలిగించాడు దేవా, వాడు నరకానికి వెళ్తే చాలు, అదే వాడికి పెద్ద పనిష్మెంట్ అని అనొచ్చా దేవుని బిడలుగా? నెవర్. ఎందుకు? దేవుని మనసేదో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు. ఏంటయ్యా యేసయ్యా నీ మనసేంటి? ఎవ్వరూ నశించడం ఆయనకి ఇష్టం లేదు, అందరూ అంతటా మారు మనసు పొందాలి. జీసస్ కేమ్ సీకింగ్ ద లాస్ట్. నశించిన దానిని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడు ఈ లోకమునకు. నిజంగా ఆ వ్యక్తిని వెతుక్కుంటా వెళ్ళే పరిస్థితి లేదండి. అతనికంతా విలువ, తనకు విలువ లేని స్థితిలో ఉన్నాడు. మనుషుల దృష్టిలో ఒక మాటలో చెప్పాలంటే చీదరించబడే స్థితి. బహుశా తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి ఆ సమాధుల్లో ఉన్నవాడు మావాడే అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే స్థితిలో అతని బ్రతుకుంది. విలువలేని స్థితిలో అతని బ్రతుకుంది. ఎండకి ఎండుతూ, వానకు తడుస్తూ, మంచుకు తడుస్తూ చాలా భయంకరంగా ఉంది అతని పరిస్థితి. కానీ యేసయ్య అసహించుకోలేదు. ఎంత ఆశ్చర్యమో! యేసయ్య అసహించుకోలే. అతనితో మాట్లాడడానికి యేసయ్య దగ్గరకు వచ్చారు. ఇప్పుడు అతను చేసిన ప్రార్థన యేసయ్య విని, బట్ జీసస్ డిడ్ నాట్